మత్తయి సువార్త 22 ఈ యొక్క వచనాన్ని మీరు కోట్ చేసినట్టు, అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నాడు. అంటే భక్తి డివోషన్ ఈస్ రూటెడ్ ఇన్ లవ్. ఇట్స్ నాట్ ఎన్ అబ్లిగేషన్. కాబట్టి ఆయన ప్రేమలో జత చేస్తున్నాడని ఒక పాయింట్. మరి సాధారణంగా మనం ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్‌లో చాలామంది భక్తిని కొన్ని రిచువల్స్‌కి, కొన్ని రూల్స్‌కి లేకపోతే కొన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్‌కి జత చేస్తూ ఆహ్, అంటే ఆ దినాల్లో కూడా భక్తిని ప్రదర్శించినటువంటి ఆ దినాల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఈ యొక్క రిచువల్స్‌కి గాని, రిలీజియస్ ప్రాక్టీసెస్‌కి ముడిపెట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేటువంటి ఒక రెండో ఆజ్ఞగా కూడా ఇచ్చాడు. భక్తిని ప్రేమకు జత చేస్తూ జీసస్ టీచెస్ ద డివోషన్. ఐ మీన్ హి స్టార్ట్స్ విత్ లవ్. ఆహ్, కానీ ఇక్కడ మనము ఈ పాయింట్‌లో బ్రదర్ ఆహ్, వెన్ వెన్ వి హావ్ ద డివోషన్, మనకెప్పుడైతే భక్తి కలిగిన జీవితం మనకుంటదో, అవర్ యాక్షన్స్ అండ్ ప్రయారిటీస్ విల్ చేంజ్. అబ్సల్యూట్. సో, అసలు అవి నాకు వాటిని మనం ఏదైనా కొంచెం ఫోకస్ చేసి, వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ వెన్ వి హావ్ ద డివోషన్, అంటే మనం భక్తి కలిగి జీవించేటువంటి జీవితంలో మనకు ప్రాధాన్యత దేని మీద ఇవ్వాలి? అబ్సల్యూట్‌లీ బ్రదర్. అక్కడికే మనం అంటే రావాలి. భక్తి అనేది ఏంటి అంటే యువర్ ప్రయారిటీ. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ ఫర్ యువర్ లైఫ్? దేవుడు ప్రయారిటీ అయితే అది భక్తి ఉన్నట్టు లెక్క. సింపుల్. మనం సింప్లిసిటీలో చెప్పాలంటే అది ఈ భక్తి కూడా సద్భక్తి కలిగి ఉండాలి. మంచి భక్తి. మీరన్నట్టుగా నిష్కలంకమైన భక్తి అది 2 రకాలుగా ఉంది. ఒకటేమో వ్యక్తిగతంగా ఇహలోకమాలిన్యం అంటుకోకుండా ఉండాలి. రెండవదిగా పేదవారైన అంటే సహాయకుడు ఎదురు చూచే తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవరాండ్రను వారి యొక్క బాధల్లో పరామర్శించాలి. వారికి సహాయం చేయాలి. తర్వాత పేతురుని ఒకవేళ మనం అడిగితే కూడా పేతురు పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంది కదా! పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6, 7 వచనాల్లో కొన్ని విషయాలున్నాయి. అక్కడేముందంటే విశ్వాసమందు గురించి చెప్తూ విశ్వాసంలో ఏమేమి ఉండాలంటే చాలా విషయాలున్నాయి. జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము అని చెప్తూ సహనం నందు భక్తిని అని ఉంటుంది. ఆశా నిగ్రహం నందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు 8వ వచనం. సారీ 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. సో, ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే పర్యాయ పదాలు ప్రేమలో దయ ఉంటుంది, జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది. ప్రేమ కార్యం నెరవేరుస్తుంది. ఊరికే ఐ లవ్ యూ అంటే కుదరదు. లేదా ఐ లవ్ గాడ్ అంటే కుదరదు. నువ్వు దాన్ని వ్యక్తీకరించాలి. ప్రేమను చూపించాలి. దేవుడు చూపించాడు. మనల్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఉపమానంగా పంపించాడు. సో, ఆయన ప్రేమ దీంట్లో దాగి ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ ప్రభువు చెప్పే మాట అంటే భక్తి యందు సహోదర ప్రేమ చాలా అవసరం. ఈ ప్రేమ ఎటువంటిది ఉండాలంటే దయ కలిగి ఉండాలి. ప్రేమలో కూడా దయ ఉండాలి. అంటే ఇది కొన్నిసార్లు త్వరగా చదువుకొని వెళ్ళిపోతాం కానీ, ప్రేమిస్తాం గానీ దయ ఉండదు మన దగ్గర. ప్రేమించి వాళ్ళని తీర్పు తెచ్చేస్తాం. కానీ ప్రేమలో దయ అవసరం. దయదలచాలి. మనలాంటి వారు చేసినప్పుడు వారికి కూడా మనము చెప్పగలగాలి. కాబట్టి ఇవన్నీ విస్తరిస్తే యేసుక్రీస్తునందు కూర్చిన అనుభవ జ్ఞానంలో మనల్ని అవేం చేస్తాయంటే సోమరులుగా చేయవు, నిష్ఫలులుగా అవ్వవు. అంటే ఫలితం లేని వారుగా ఉండము. మన జీవితంలో ఫలభరితంగా ఉంటాం. సోమరులుగా కూడా ఉండం. ఈ 2 విషయాలు. భక్తి చాలా విషయాల్ని అంటే డిసిప్లిన్ అది. స్పిరిచ్యువల్ డిసిప్లిన్ మనం కలిగి ఉండాలి. స్పిరిచ్యువల్ డిసిప్లిన్ ఏంటి? మళ్ళా మొదటిగా వస్తుంది. మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునితో సంభాషించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యమును చదవాలి. ఆయన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన తలంపుల ద్వారా కూడా మన తలంపుల్లో ఆయన వాక్యమును మనం ఉంచుకున్నప్పుడు అది గుర్తు చేస్తాయి. అంటే దేవుని యొక్క మాటలు మన జీవితంలో వచ్చినప్పుడు శక్తిని పొందుతాం. అంటే ఏమి ఈ పరిస్థితుల్లో మీదుగా మనం జీవించగలుగుతాం. నా నా ప్రభు ఉన్నాడు అన్న ధైర్యము, ఆ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు కొనసాగడానికి ప్రారంభించు. కాబట్టి భక్తికి అనుగుణ్యమైన బోధ చేయాలి. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ చేయమని ఇదే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు.
అనుగుణ్యమైన అనే దానికి కింద స్మాల్ వర్డ్స్‌లో కింద చూస్తాం. ఏంటి ఆరోగ్యకరమైన. అంటే ఈ బోధలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. కొన్ని అనారోగ్య బోధలు కూడా ఉన్నాయి. ఈ దినాల్లో ముఖ్యంగా నాకివ్వు, మాకివ్వు అంటున్నారు గానీ పేదలను చూడు సంఘంలో. నీ చుట్టుప్రక్కల ఉన్న వారు అనేకులు అనేకమైన అక్కరలో ఉన్నారు. వాళ్ళని చూడమని ఎవరు చెప్పడం లేదు. చెప్పినా అదేదో తూతుమంత్రంగా చెప్తున్నారు. సంఘంలోకొచ్చిన వారికి సహాయం చేయలేని స్థితిలో సంఘం ఉండిపోయింది. బయట వారికి సహాయం చేయడం అనేది మర్చిపోయారు.